అందరికీ నమస్కారం అండి. ఈనాటి మన రత్నలహరి టీవీ ఛానల్లో ఒక కవిత జాల రాజకుమారి గారు రచించిన అత్తమ్మ అనే కవితను విందాం. నా కనుల ముందు నడయాడుచుండు నా అమ్మ రూపం, నా కనుల ముందు నడయాడుచుండు నా అమ్మ రూపం, ఆమె అపురూపం. నా మనసులోన సదా నిలిచియుండు నాన్నమ్మ రూపం, నా మనసులోన సదా నిలిచియుండు నాన్నమ్మ రూపం, ఆమె ప్రేమ రూపం. అమ్మ పిలిచేను అత్తమ్మ అని, నాన్నమ్మ పలికేను ఏమమ్మా అని. అమ్మ పిలిచేను అత్తమ్మ అని, నాన్నమ్మ పలికేను ఏమమ్మా అని. అత్తమ్మలోనూ కలుసుంది అమ్మ, నాన్నమ్మలోనూ కలుసుంది అమ్మ. అత్తమ్మలోనూ నాన్నమ్మలోనూ కలుసుంది అమ్మ. ఎర్రచీర కొంగులో అమ్మ అదృష్టం, పచ్చచీర కొంగులో నాన్నమ్మ ఆనందం. మా ఇంటి లోగిలిలో వారు వేయు ముగ్గులు, మా అందరి మనసులలో మురిపాల ముద్దులు. నాన్నమ్మ ప్రేమతో అమ్మ దరిచేరి, నల్లనైన కురులలో తెల్లలైన మల్లెలుంచే. నాన్నమ్మ ప్రేమతో అమ్మ దరిచేరి, నల్లనైన కురులలో తెల్లనైన మల్లెలుంచే. మా అమ్మ మురిపెంగా కురిపించు హాయిగా, మెల్లనైన మనసులలో చల్లనైన వెన్నెళ్ళు. ప్రతిదినము మా ఇంట పండుతుంది ప్రేమ పంట, ప్రతిక్షణము మా నోట పల్లవించు ప్రేమ పాట. అమ్మను నాన్నమ్మను చూస్తున్న నా కనులు జలజలా రాల్చేను ఆనంద బాష్పాలు. అమ్మను నాన్నమ్మను చూస్తున్న నా కనులు జలజలా రాల్చేను ఆనంద బాష్పాలు. ప్రతి ఇంట ఈ పంట పండాలని కోరుకుంటూ, ప్రతి నోట ప్రేమ పాట పలికేలా చేస్తుంటా. ప్రతి ఇంట ఈ పంట పండాలని కోరుకుంటూ, ప్రతి నోట ప్రేమ పాట పలికేలా చేస్తుంటా. ఈ ఇరువురినిచ్చిన ఆ దైవం గొప్పదంటూ అనునిత్యం పూజిస్తూ ధన్యతలే తెలుపుతుంటా. ఈ ఇరువురినిచ్చిన ఆ దైవం గొప్పదంటూ అనునిత్యం పూజిస్తూ ధన్యతలే తెలుపుతుంటా. ఎలా ఉందండి కవిత? బాగుందా? మీ అభిప్రాయాలను తెలియచేయండి. ధన్యవాదాలు.